పరిశుద్ధ ఆనంద పాలయ్య గారు వచ్చి వాక్యాన్ని అందించాలని ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరచండి. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా వారికి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి నన్ను ఆహ్వానిస్తున్నందుకు వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకుని ఆమెకు మరియా అని సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండేది. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయడం నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చెప్పలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. దేవత వాక్యము మన వెనుకలో దీవించింది కాక. పరిశుద్ధుడ పరమ తండ్రి, జీవాధిపతి, నిత్యముల నామం స్తోత్రం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి ప్రభు యేసు, నీ బంగారు పాదముకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. నీ యొక్క అత్యంత దయ, వాత్సల్యత, కనికరాలు మా పట్ల మీరు విస్తరింపచేసి మమ్మల్ని అందరినీ నీ దయలో, నీ కృప హస్తపు నీడలో తండ్రి భద్రపరిచి కాచి కాపాడి ఈ సాయంత్రపు వేళలో ప్రభువా, మీ అందించబడిన ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలమై మమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఎంతవరకు బిడ్డలు నేను నామను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, అమలాపురం నుండి నన్ను నడిపించారు, ఇక్కడ నిలబెట్టుకున్నాను. అయోగ్యుడు నా పాత్రుడని ప్రభువా, వట్టివాడని తండ్రి, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి కొద్ది సమయం నీ యొక్క వాక్కును ధ్యానించుచుండగా నా నోటికి మీరు నోరై ఉండండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మెల్లనైన స్వరంతో మాట్లాడండి. ప్రభువా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని సెలవిచ్చిన మాట ప్రకారంగా నీ యొక్క వాక్యమే మమ్మల్ని జీవింప చేసేది. నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది. నీ వాక్యమే మమ్మల్ని తృప్తిపరిచేది. నీ వాక్యమే మాకు ధైర్యం ఇచ్చేది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. అటు గొప్ప వాక్యం తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యం ప్రభువా, ఈ వాక్యం అనే రొట్టెను పిలిచి మాకు పంచిపెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఆత్మీయతలు, జీవమును, ఆత్మలో విశ్వాసమును, నమ్మకమును దయచేసి లోతైన అనుభవం నడిపించి అందరినీ ఈ వాక్యం చేత బలపరుస్తారని యేసు నామములో వచ్చినాము. దయచేసి కూర్చోండి. సరే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. చదవబడిన వాక్యం కొన్ని వందల సార్లు మీరు చదువుంటారు, వేల సార్లు మీరు విని ఉంటారు. అవునా? మీరు ఆమె చెప్పడం ద్వారా వాక్యాన్ని ఆలకిస్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీకు ఎంత వాక్యం అవసరమో అంత లాక్కోండి. కనుక ఆమె చెప్పడం ద్వారా వాక్యాన్ని మీరు తీసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకున్న ఆసక్తిని బట్టి వాక్యం వస్తుంది, అంతే కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. చదవబడిన వాక్య సందర్భం అందరికీ తెలిసిందే, పరిచయమైన భాగమే. ఇందులో నుండి మరి దేవుడు మరి ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడో నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన సువార్త చేసిన కాలంలో ఆయన ఎక్కువగా ప్రేమించిన ఒక కుటుంబం ఉంది, అది మరియ మార్త కుటుంబం. అవునా?
ఆ ప్రాంతం వెళ్ళిన ప్రతిసారి యేసు ప్రభు వారి ఇంటిని దర్శించకుండా వెళ్ళేవారు. ఈ కుటుంబం గురించి చాలా చరిత్ర ఉంది. ముందు మెల్లగా ధ్యానించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకున్నాడు. ఇద్దరు సహోదరులు ఉన్నారు, మార్తా, మరియ. ఎవరు చేర్చుకున్నారంట? మార్త చేర్చుకున్నాడు. మార్త ఆయనను చేర్చుకుని మరి కూర్చోబెట్టింది. ఆమెకు మరి అని ఒక సహోదరి ఉంది. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు సహోదరులు. కానీ వారి యొక్క గుణగణాల్లో కొంచెం వ్యత్యాసం అనేది ఇక్కడ రాసినటువంటి సందర్భాన్ని బట్టి మనం గమనించవచ్చు. ప్రియులారా, దేవుని వాక్యంలో స్త్రీ ఎక్కడ కనబడినా అది సంఘమునకు పోల్చబడింది. ఆమె స్త్రీ సంఘమునకు సాదృశ్యం. ఇక్కడ మరియా అనే ఒక క్యారెక్టర్, ఒక పాత్ర సంఘమునకు సాదృశ్యంగా ఉంది. మార్త అనే ఒక క్యారెక్టర్, ఒక గుణ లక్షణం, అది కూడా ఒక సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మనము మన వ్యక్తిగత జీవితాల్లో అనేక సంఘాలను దర్శిస్తాం, అనేక సంఘాలకు మనం హాజరవుతూ ఉంటాం. మనకు ఒక సొంత సంఘం అంటూ ఉంటుంది, దానికి కూడా మనం హాజరవుతూ ఉంటాం. మరి ఆ సంఘానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ మనం పాల్గొంటాం ఉత్సాహంగా. సంఘాలను చూసినట్లయితే వ్యత్యాసాలు ఉన్నాయని ఈ యొక్క వాక్య సందర్భంగా జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తా ఉన్నా. ఒక స్త్రీ ప్రభువుని చేర్చుకుంది, కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఆయన చూడాలి. ఆయన బహుగా ప్రేమించింది. ఆయన కొరకు రకరకాల వంటకాలు చేయడానికి ఆ వంటగదిలో మరి శ్రమ పడుతూ ఉంది. ఎక్కువగా ప్రేమించిన యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు కనుక గారెలు ఉండిందేమో, బూరెలు ఉండిందేమో, చికెన్ ఉండిందేమో, బిర్యానీ ఉండిందేమో తెలియదు. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆమె విస్తారమైన పని పెట్టుకున్న వలన ఎంతో తొందరపడుచున్నదని వాక్యంలో రాయబడింది. మరొక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరంటే మరియా. ఈమె ఏం చేస్తుంది? ప్రభువు పాదాల దగ్గర కూర్చుని, ఎవరి వాక్యం అందిస్తారా? ఆయన బోధను వినుచుండెను. అంతేనా? ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది. ప్రభువా, నీవు మా ఇంటికి వచ్చావు, నీ కొరకు చక్కని భోజన పదార్థాన్ని సిద్ధపరుస్తూ నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. ఈమెమో నాకేమి సహాయము చేయడం లేదు. కేవలం కూర్చుని నీతో సంభాషిస్తుంది, లేదా నువ్వు చెప్పిన మాటలు వింటుంది తప్ప నాకు ఏమాత్రము సహాయం చేయగలదు. అంతేనా? గమనించండి ప్రియులారా, మార్త చేసే పని ముఖ్యమే, మరియ చేసే పని కూడా ముఖ్యమే. ఇద్దరు వంటగదిలో ఉంటే ప్రభుతో ఎవరు మాట్లాడతారు? ప్రభు ఎందుకు వచ్చాడు? వారితో మాట్లాడడానికే కదా, వారితో సహవాసం చేయడానికే కదా. మరి ప్రభువుని విడిచిపెట్టి ఆ వంటగదిలోకి వెళ్ళి ఆయనను ఆనందింపచేయాలని, ఆయన సంతోషపరచాలని రకరకాల వంట పదార్థాలు వండుతూనే టైం అంతా గడిపితే ఇంకా మరి ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇది ఒక విషయం. రెండోది, ఇద్దరు కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటూనే ఉంటే వాక్యం లేకుండా భోజనం ఎలాగా? ఇది సమస్య. అవునా కదా? అవునా కదా? చెప్పండి. మీరు అవును అంటే ఆమెనని చెప్పాలి. హల్లెలూయా. అది మెల్లమెల్లగా ముందుకెళ్దాం. ఇప్పుడు రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ మరియ గురించి కొంచెం చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నా.
వీరిద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. మీకు అందరికీ తెలుసు, మీరు చాలా నాకంటే అనుభవం ఉన్నవారు, మంచి సీనియారిటీ కలిగిన సంఘంలో మరి మీరు ఉన్నారు కాబట్టి అన్నీ మీకు తెలుసు. నేను అలా టచ్ చేసి తిరుగుతుంటాను. వీరికి ఒక సహోదరుడి పేరు లాజరు. ఈమె అనగా మరియా యేసు ప్రభు ఆ గ్రామంలోకి వచ్చి ఒక పరిశీలన ఎంట భోజనములకు కూర్చున్నాడని విన్నదంట. ఏమన్నది? ఆయన ఒక పరిశీలన ఇంటికి వచ్చి భోజనములకు కూర్చున్నాడన్న సంగతి విని పరిగెత్తుకుని పోయి ఆయన పాదములను కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఇంకా ఏం చేసింది? అత్తరు తన పాదాలకు పూసి, ఆయన అక్కడ భోజనం చేస్తున్నాడో వారితో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ యూదుల ఆచార ప్రకారంగా 2 కాళ్ళు వెనక్కి వేసుకుని కూర్చుని భోజనం చేస్తారు. ఈ 2 కాళ్ళు ఆమె ముద్దాడుతూనే ఉంది. హల్లెలూయా. ప్రభువుని లేదా ప్రభు యొక్క పాదాలు ముద్దాడే ధన్యత, యోగ్యత ఎవరికి దక్కిందంటే ఆ మరియకు దక్కింది. మీరు చాలా పాటలు వినే ఉంటారు, దొరుకులు సమస్తం యేసు పాదాల చెంత అని. ఆ పాటలో మగ్దలేని మరియ రాశారు, తప్పు. ఆమె మగ్దలేని మరి కాదు, లాజరు యొక్క సహోదరి మరియ. ఆ పరిచయం అంటున్నాడు, ఈ పాపాత్ములైన స్త్రీ పరిశుద్ధులైన ప్రభువును ఏం చేస్తుంది? ముట్టుకుంది. అంతేకాదు ఎంతో విలువైన అత్తరును ఆయన పాదాలకు పూసి, సంఘములో ప్రకటించబడే వాక్యము అందరికీ అర్థం కాదు. ఎందరిని దేవుడు ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరిని ఉద్దేశించాడో వారితో మాత్రమే మాట్లాడతాడు. ఉదాహరణ చెప్తాను. ఏదో అమలాపురం నుంచి వచ్చారంట పాస్టర్ గారు, ఏదో చెప్పేస్తాడు అనుకుంటే మరీ మాత్రం కథ చెప్తాడా అనుకోవచ్చు. కొంతమంది అయితే ఈ రాత్రి ప్రభు నాతో ఏ విధంగా మాట్లాడతాడా అని ఆలోచన. అవునా? కనుక మీ ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే ఈ రాత్రి చెప్పబడిన వాక్యంలో ఏ మాట మిమ్మల్ని పట్టుకుంది, ఏ వాక్య భాగం మిమ్మల్ని దర్శించింది అనేది మీరు పరిశీలన చేసుకుంటే మీరు ఎంతైనా ధన్యులు. దేవునికి స్తోత్రం. కనుక అతను ఎప్పుడైతే తన హృదయంలో అనుకున్నాడో అప్పుడే ప్రభువుకు తెలిసిపోయింది. అతని హృదయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ప్రభు బయటపడుతున్నాడు. చూడయ్యా పరిసైడా, యూదుల ఆచార ప్రకారంగా నన్ను నీ ఇంటికి పిలిచినప్పుడు నువ్వు నాకు మొట్టమొదటిగా చేయవలసిన కార్యం ఏమిటంటే నా పాదాలకు నీళ్ళు ఇవ్వాలి. నువ్వు ఆ పని చేయలేదు. రెండవదిగా నా కాళ్ళను తొడవడానికి తువాలు నా చేతికి ఇవ్వడం కాదు, నా కాళ్ళు నీ తొడ మీద పెట్టుకుని నా పాదాలను తొడవాలి. అది యూదుల ఆచారం. ఆ పని కూడా నువ్వు చేయి. ఈ పాదాలు కడిగి దాన్ని కుడిచిన తర్వాత లేచి నిలబడినప్పుడు వచ్చిన అతిథిని హత్తుకోవాలి. అది 3వ విషయం. అది కూడా నీవు చేయి. వచ్చిన వ్యక్తిని వెల్కమ్ చేయడానికి గౌరవార్థంగా వారి మెడకు ఏం పోస్తారు? అత్తరు పోస్తారు. అది కూడా నీవు చేయి. చూడండి, యూదులకు ఒక ధర్మం ఉన్నది, ఒక ఆచారం ఉన్నది. ప్రతి యూదుడు ఆ పని చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ అతను పరిచయం అయ్యింది, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యింది, ప్రాథమిక అంశాలే ఆయనకి తెలియదు. నమ్ముతున్నారా? అర్థం చేసుకోండి. పరిచయం అంటే ఏమనుకుంటారు? సమాజ మందిరంలో శాస్త్రులు పరిచయాలు ఉన్నారు కదా, ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకులు. ఆ సమాజ మందిరంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు, పండగలు పబ్బాలన్నీ చేసేవారు, అన్ని విషయాలు మిగతా ప్రజలకు తెలియజేసేవారు. సమాజాన్ని చక్కదిద్దేటువంటి పరిస్థితులకి ఇంటికి వచ్చిన అతిథిని ఎలా గౌరవించాలో తెలియదు. ఒక రాత్రి మరొక పరిచయం వచ్చాడు. చీకటిలో వచ్చాడంట. పగలైతే అందరూ చూస్తారని చెప్పి చీకటిలో వచ్చి మరి యేసు ప్రభు దగ్గర వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? ఆయన ప్రశ్నకు జవాబిచ్చే ముందు అతను ఎవరు ముందు మనం పరిశీలించాలి. అతను ఎవరు?
ధర్మశాస్త్ర ఉపదేశకుడు. వాక్యాన్ని బోధించే దైవజనుడికే నిత్య జీవము పొందుకోవడం ఎలాగో తెలియదు. ఈ సందర్భం మీకు తెలుసు. ధర్మశాస్త్ర ఉపదేశుడు అంటే వాక్యాన్ని బోధించే దైవజనుడు. వాక్యంలో ప్రతి సంగతి ఆయనకు తెలిసి ఉండాలి. కానీ నిత్య జీవం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఈవేళ బోధకులు అలా లేరా? ఈవేళ సంఘాలు అలా లేవా? ఉన్నాయి. కాలాన్ని బట్టి చూస్తే మీరంతా బోధకులై ఉండవలసింది. కానీ మీరు ఎలా ఉన్నారో తెలుసా? పాలు తాగే పసిపిల్లల్లాగా ఉన్నారు. ఎవరన్నారు ఈ మాట? పౌలు గారు అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే అంటే ఏ కాలం? మనము బాప్తిజం పొంది రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది మన విశ్వాస జీవితం. కానీ మనకి ఇంకా అక్షరాలు వానమాలు కూడా రావు. భక్తిలో విశ్వాసంలో ఎలాంటి సంగతులు మనకు తెలియదు. ఆత్మలో కొన్ని లోతైన సంగతులు ఉన్నాయి, వాటి గురించి అసలే తెలియదు. ఇప్పుడు చెప్పుకున్న ఈ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, వివాహాలు చేసేవాడు, సంఘంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించే ఒక దైవజనుడికి నిత్య జీవం పొందువాడు ఏంటో తెలియదంటే ఎంత హాస్యాస్పదం. చాలా దుఃఖకరమైన విషయం. అప్పుడు ప్రభు వారి సమాధానం ఏమి ఇచ్చారంటే, నీవు నిత్య జీవం పొందాలంటే నీవు కొత్తగా జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. కొత్త జన్మ ఎప్పుడు? అది ప్రారంభంలో. కానీ ఈ పరిచయం అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటున్నాడు, నేను ఇంత ముసలోడిని ఇప్పుడు నా తల్లి గర్భంలోకి ఎలాగా ప్రవేశిస్తాను? అంటే కనీస జ్ఞానం కూడా అతనికి లేదు. అయినా ఓపికతో ప్రభు వారు సమాధానం ఇస్తున్నారు. కొత్తగా జన్మించినటువంటి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. జన్మ అంటే అది. కొత్త జన్మ అంటే ఏంటి? కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఎలా ఉంటుంది? కొత్త జన్మ అంటే ఎలా ఉంటుంది? కొత్త జన్మ అంటే ఎలా ఉంటుంది అంటే, ఇంతకు ముందు నీ జీవితం ఎలా ఉన్నదో దానికి విరుద్ధంగా ఉంటుంది. ఇంతకు ముందు నీ పాత జీవితం ఎలా ఉందో దానికి పరిపూర్ణంగా ఆపోజిట్ లో ఉంటుంది. ఒకవేళ గతంలో నువ్వు పాపం అయితే, గతంలో నువ్వు వ్యభిచారం అయితే, గతంలో నువ్వు దొంగవైతే, గతంలో నువ్వు మోసగాడు అయితే, గతంలో నువ్వు అన్యాయస్తుడు అయితే, గతంలో నువ్వు అక్రమకారుడు అయితే, క్రీస్తునందు నీ జీవితం నూతనపరచబడినప్పుడు ఇవేమీ కూడా నీ జీవితంలో ఉండవు. అది కొత్త జన్మ. కానీ బాప్తిజం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత సంఘానికి వెళుతున్న విశ్వాసి జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఇవే లక్షణాలు, ఇవే గుణాలు మన బ్రతుకులో ఉన్నాయంటే మనకి ఇంకా నూతన జన్మ రాలేదు. మనం ఇంకా కొత్తగా జన్మించలేదు. కేవలం పొడి బట్టలతో పొడి పాపుగా నీటిలో దిగి తడి బట్టలతో తడి పాపుగా బయటకు వచ్చాం. కానీ మన జీవితంలో ఎలాంటి మార్పు లేదు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రభు అడుగుతున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే ఎలా ఉంటాడంటే ఆత్మ మూలముగా నీటి మూలముగా. ఆ నీటి మూలముగా అంటే ప్రజలందరికీ ఇదిగో నా బ్రతుకు మారింది, నేను ప్రభుత్వం కూడా ఇదిగో ఈ నీటిలో సమాధి చేయబడుతున్నాను ఒక సాక్ష్యముగా ఆ నీటిలో ఉంచుతాను. నువ్వు బాప్తిజం పొంది కూడా ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా పాత స్థలానికి వెళుతూ పాత చోట్ల జీవిస్తూ పాత పనులు నువ్వు చేస్తున్నావు అంటే నీ బ్రతుకులో ఇంకా మారు మనసు రాలేదు. హల్లెలూయా. కనుక నీవు ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు కానీ కనీస జ్ఞానం నీకు లేదు. దేవుని దాసుని ఎలా గౌరవించాలో కూడా నీకు తెలియదు. నీవు యూదుడు అయి ఉండి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయి ఉండి ఎలా గౌరవించాలో నీకు తెలియదు. కానీ ఆమె వచ్చిన కాడ నుండి, వచ్చిన దగ్గర నుండి నా పాదాలను ముద్దాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అంతగా నన్ను ప్రేమించింది కనుక విస్తారమైన ఆమె పాపములు క్షమించబడి ఉన్నవి.
దేవుని నామానికి మహిమ కలుగును. సంఘము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రాత్రి ఆమె ఎవరో తెలియని వ్యక్తి ఇంట్లో ప్రభు ఉన్నారని తెలిసి పరిగెత్తుకుని వెళ్ళింది. అవునా? ఆహ్వానం ఎవరు ఇచ్చారా? ఇవాళ ప్రభు బయటకు వస్తాడు రెండమ్మని ఎవరిని ఆహ్వానం ఇచ్చారా? ఆహ్వానం ఇవ్వకపోయినా ప్రభు మీద ఉన్న ఆ యొక్క ఆసక్తితో పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాలను ముద్దాడుతూ దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పరిస్థితి సభలు పెడితే ఏ సంఘం వాళ్ళు మన సంఘం వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు పలానా సంఘం. అంతేనా? ఈ వీధిలో కూటమి పెట్టుకుంటే ఏ పాస్టర్ పెట్టాడు, ఓ ఆ పలానా పాస్టరా, అయితే మనం వెళ్ళకూడదు. కానీ ఈ స్త్రీ అది పరిసరి ఇల్లా పాపి ఇల్లా అని ఏమి చూడలేదు, కానీ ప్రభువును ఆమె చూసింది. ప్రభువు మన ఇంటికి వస్తాడు కానీ పరిగెత్తుకుని పోయి ఆమె పాదాలు ఆయన పాదములను ముద్దాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈమెకి ఏమి కావాలి? ఈమె పాపాత్మురాల స్త్రీ అనే అని అనుకుంటే ఇక భోజనం పెడతాడా? చెప్పండి. భోజనం లేకపోయినా దేవుని కొరకు వెళ్ళిందంటే వాక్యం కొరకు వెళ్ళింది. వాక్యము శరీరం దాల్చి లోకంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె జీవితాన్ని మార్చుకుని తిరిగి వచ్చింది. ఇదిగో నేరుగా వాళ్ళింటికే వెళ్ళి యేసు ప్రభువు కూర్చున్నారు. ఒకరింటికి వెళ్ళినప్పుడు ఎంతసేపు సమయం ఇస్తారు మన ఇంటికి? మనకి ఒకరింటికి పిలుచుకున్నారు అతిథిని. అయ్యా నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటే ఆ వెళ్ళి మాట్లాడండి అంటారు. 2 నిమిషాలు ఇస్తారు, 5 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు ఇస్తారు, అంతేనా? ఆ తర్వాత మరి ప్రభువుకు భోజనం పెట్టాలమ్మా, నీ పనులు చూసుకోవాలి. కానీ ఇప్పుడు అతిథి ఎవరింటికి వచ్చాడు? అతిథి ఎవరింటికి వచ్చారు? మన ఇంటికే వచ్చాడు. ఇప్పుడు టైం ఏమన్నా? టైం లిమిట్ ఉందా? 5 నిమిషాలా, 10 నిమిషాలా, అరగంట? ఎంతసేపు అయినా ఆయనతో సంభాషించవచ్చు, ఎంతసేపు అయినా ఆయనతో ముచ్చటించవచ్చు. కనుక ఈ సమయాన్ని వదులుకోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఆయన నోట నుండి వచ్చే జాలిగారి మాటలు వినడానికి ఎంతో ఆసక్తి చూపుతా ఉంది. సంగమా ముందే చెప్పాను, ఈ మరి ఎవరు అనే ఒక సంఘం. ఈవేళ సంఘాల్లో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? వాయిద్యాలు ఉంటాయి, ఆర్కెస్ట్రాలు ఉంటాయి, ఇంకా లైటింగ్లు ఉంటాయి, ట్యూబ్ లైట్లు ఉంటాయి, వాల్ పోస్టర్లు ఉంటాయి, ఇన్విటేషన్స్ ఉంటాయి, చికెన్ మటన్లు ఉంటాయి, ఊర్లు గారెలు ఉంటాయి. ఉంటాయి ఉండవండి, అన్నీ ఉంటాయి, కానీ వాక్యం ఉండదు. సహోదరులారా, ఈ చివరి కాలంలో జరిగేది ఏంటో తెలుసా? వాక్య కరువు. వాక్యం దొరకదని రాయబడి ఉంది. అంటే బైబిల్ ఉండవా? లక్షల మంది బైబిల్ ఉన్నాయి, వేలాదిగా బైబిల్ దొరుకుతా ఉన్నాయి. బైబిల్ దొరకకపోవడం కాదు, వాక్యం దొరకదు. ఏ సంఘానికి వెళ్ళు, ఏ సువార్తకుడికి వెళ్ళు, ఏ బోధకుడు ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పి లక్షల మంది పెట్టి తీసుకొస్తా ఉన్నారు. కానీ వాడు ఏమిస్తున్నా తెలుసా? పందుల పట్టు. ఆమె పిట్టగలలు. కానీ సంఘాన్ని దేవుని వైపు నడిపించట్లేదు. దేవుని ఒక వాక్య బైబిల్లోకి వారిని నడిపించడం వాళ్ళకి పోవడాన్ని బట్టి ఇవాళ సంఘాలు ఏమున్నాయి తెలుసా? గబ్బిలాలు ఉన్నాయి. సంఘాలు ఏమున్నాయి? ఒకప్పుడు 100 వేల వచ్చే సంఘంలో ఇప్పుడు తెల్ల జిల్లేడు చెట్లు మొలుస్తా ఉన్నాయి. కారణం ఏమిటంటే వాక్యం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యమే ఒక మనిషి రూపంలో నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎంత మాత్రమును ఈ వాక్యాన్ని నేను విడిచిపెట్టకూడదని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం కనిపెడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరిచాడు. అంత ఆశగా ఉంది. ఇదిగో మాతో చాటంది, నీ కొరకు నేను ఎంత కష్టపడి ఈ ఆహార పదార్థాలని సిద్ధపరుస్తూ ఉంటే ప్రభువా నీకు చెప్పలేదా? ఆ వాక్యం చెప్పాలా? ఆమె యేసు పాదాల యొక్క కూర్చుండి ఆయన బోధ వినిచుండేను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుగు వచ్చి ప్రభువా నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. అంతేనా?
నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒకటే. సంగములారా, ఈరోజు అవసరమైనది ఒకే ఒక్కటి ఉన్నది. ఆ అవసరమైన దాన్ని విడిచిపెట్టి అనవసరమైన దాని కొరకు విస్తారమైన పని కల్పించుకొని మీరు తొందరపడుచు ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో నుంచి వచ్చాను నేను. అక్కడికి ఇండియా నుంచి చాలా మంది పెద్ద బాధకులు వస్తారు. అక్కడ సంఘాలు కూటాలు నిర్వహిస్తారు. అక్కడ కనుక నిర్వహించండి, ఇక్కడి నుంచి కూడా నిర్వహిస్తారు. స్థానిక పాత్రలు పనిచేయాలి. ఎక్కడికి వస్తారంటే దూరం నుంచి, దూరం పడ మునుగు కదా. ఇక నా దగ్గర సూట్ చేసుకున్నప్పుడు అంటే టీవీ ప్రసంగికులు అంటే మోజు మనకి. సరే పిలిపించుకున్నా, 5 రోజులు 3 రోజులు కూటాలు పెట్టుకుంటా. అవునా? ఏం వండాలి? అయ్యా ఒక రోజు మటన్ నేను ఇస్తా. వెరీ గుడ్. సంగపెద్ద అన్నాడు ఒక ఆయన. మళ్ళీ ఇంకొక ఆయన ఒక రోజు చికెన్ నేను పెడతా. మంచిది. పాస్టర్ గారు రాసుకుంటారు ఎవరెవరు ఏమిస్తున్నారు. ఒక సహోదరుడు వేసాడు, అయ్యా పాస్టర్ వచ్చే పాస్టర్ కానుకలు నేను ఇస్తా. ఓకే మంచిది. అన్నీ అయిపోయాయి. ఆర్కెస్ట్రాకి నేను ఇస్తా, టెంట్లకు నేను ఇస్తా, వంట సామాన్లకు నేను ఇస్తా. అన్నీ అయిపోయాయి. సభలు మహా బ్రహ్మాండంగా జరిగాయి. వచ్చిన దైవజనులు బద్దలు కొట్టేశారు, వెళ్ళిపోయారు. నాలాంటి వెళ్ళి ఒక సహోదరుడు పిలిచి అడిగాడు, అయ్యా 3 రోజులు మీటింగ్లు పెట్టారు కదా, ఒక్కరోజు ప్రసంగం ఏంటో చెప్తారా? ఒక్కరోజు ప్రసంగం చెప్పగలుగుతారా? అయ్యా పాస్టర్ గారు క్యాష్ నాకే ఇచ్చారు, ఏమేమి కొనాలో, ఏమేమి ఖర్చు పెట్టాలో, ఎవరెవరికి ఇవ్వాలో ఈ పనిలో నేను నిమగ్నం అయిపోయాను. కానీ ఒక్కరోజు వాక్యం లేదు. అలా చాలా మందిని అడిగాడు. అలాంటి చివరికి పాస్టర్ గారిని అడిగాడు, అయ్యా మీ బోధకులు పిలిపించారు కదా, అందులో ఏ ఒక్క బోధకుడైనా బోధించిన ఒక్క వాక్యం ఏంటో చెప్పండి అయ్యా. ఆయన చెప్పలేకపోయాడు. అర్థం చేసుకోండి ఈవేళ సంఘాలు ఎలా ఉన్నాయి. మీటింగ్ ఖర్చు ఎంత అయిందయ్యా? తినముడికి అది కూడా అడిగాను నేను. 1,00,000 రూపాయలు అయిందయ్యా. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏంటి ప్రయోజనం? ఒక్క ఆత్మకైన వాక్యం పలికి బోధించగలిగావా? వినిపించగలిగావా? 1,00,000 ఖర్చు పెట్టావు. కరెంట్ పోతే మళ్ళీ సౌండ్ ఉండలేము, జనరేటర్ రప్పించావు, ఇల్లు చేసావు. ఏ ఒక్క ఆత్మకైనా ఆ బోధకులు బోధించే వాక్యం పనిచేసిందా అంటే ఒక్కడు విన్నవాళ్ళు లేడు. కానీ ఈ రాత్రి మనం చదువుకున్న అంశంలో ఒక స్త్రీ ఉన్నది. స్త్రీ అనగా సంఘము. ఆమె ఏం చేస్తుంది తెలుసా? యేసు పాదాల దగ్గరే కూర్చుని ఆయన నోట నుండి వచ్చే వాక్యములను ఆతృతతో వింటా ఉంది. ఎందుకంటే ఈవేళ బస్సులు లేవు, విమానాలు లేవు, కాలినడకనే రావాలి. ఇప్పుడు యేసు ప్రభు నేను వదిలేస్తే మరలా ఎప్పుడు వస్తాడో, ఆ మాటలు మరలా ఎప్పుడు నాకు దొరుకుతాయో. కనుక ఇప్పుడు నాకు వచ్చిన ఛాన్స్ నేను విడిచిపెట్టకూడదు. దేవుని సంగమా, నీవు ఆ స్థానంలో ఉండగలుగుతావా? ప్రభు వాక్యం ప్రేమించగలిగి, ప్రభు వాక్యం విని, ప్రభు వాక్య ప్రకారంగా జీవించాలని ఆసక్తి నువ్వు పెంచుకోగలిగితే ఈ రాత్రి నీవే తోటిరాలు. హల్లెలూయా. ఒక్క పురుషుడు కనపడట్లేదు మీ సంఘం. ఒక్క పురుషుడు కూడా లేదు. కారణం వాట్ ఈస్ ద రీజన్? ఇశ్రాయేలీయులకు సంవత్సరానికి 5 సార్లు యెరూషలేము వెళ్ళాలి. అంతేనా? 2 సార్లు తప్పిన 3 సార్లు కంపల్సరీ వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు వారి నజరేతు నుండి యెరూషలేము తీసుకెళ్ళారు. ఎలా వెళ్ళారు? బస్సు కట్టించుకున్నా, గాడిద మీద కూర్చోబెట్టి ఆ గాడిని నడుపుకుంటూ యోసేపు గారు అన్ని 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళాలని నడిచే వెళ్ళాలి. కారణం ఏంటో తెలుసా? వారికి ఇవ్వబడిన ఆజ్ఞ వారు తప్పిపో. ఇప్పటికీ ప్రపంచం డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. కనుక విదేశాల్లో ఉద్యోగాలు చేసినప్పటికీ ఆ సంవత్సరానికి వారికి ఇవ్వబడిన 3 సందర్భాల్లో వాళ్ళు వచ్చే తీరుతారు. ఎవరు? యూదులు. మరి మన ఇంటికి చుట్టాలు వస్తే గుడికి బొమ్మ, మన ఇంట్లో మన చుట్టాలు ఎవరైనా పెళ్ళి ఉంటే దుమ్మ. చెప్పండి, చాలా రీజన్స్ ఉంది. మన ఆసక్తి దేని మీద ఉంది? ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? ప్రభువుని ప్రేమించగలిగితే మొదట ఆయన, అందుకే ఆయన మొదట అన్నాడు. ఆయన ఏమన్నాడు? మొదట అని కంటిన్యూ చేయండి, నా రాజ్యమును నీతిని వెనుక, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం.
కనుక నువ్వు మొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరితో తెలుసా? దేవుడు. నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే అవన్నీ అనుగ్రహించబడతాయి. మీకు ఉదాహరణ చెప్తాను, అర్థం అవ్వడం. కొంచెం నా వైపుకి తిరిగారు, సంతోషం. యేసు ప్రభువారు ఆ ధన్యతల కొండ మీద 3 రోజులు ప్రసంగించారు. ఎన్ని రోజులు? వంటలు ఎవరు చేశారు? ట్యాంక్లు ఎవరు పట్టుకొచ్చారు? చెప్పాలి మీరు. సౌండ్ సిస్టమ్ ఎవరైతే? మైక్లు ఎవరైతే? ఆర్కెస్ట్రా ఎవరైతే? 3 రోజులు ఆహారం లేదు, భోజనం లేదు, ఆకలి తప్పులు లేదు. వాళ్ళ హృదయాన్ని ఎరిగిన దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. మొదట ఆయన వెతికితే తర్వాత ఆహారం నీ వద్దకు అదే వస్తుంది. ఇప్పుడు మరియ గొప్పదా, మార్త గొప్పదా మీరు చెప్పండి. బిర్యానీ తిన్నా, చేపల కూర తిన్నా, ఫ్రై తిన్నా, పొద్దురికి మామూలు కడుపు ఖాళీ, మళ్ళీ ఆకలి, ఏముండవమ్మా అని అడుగుతా, అవునా? కానీ వాక్యం అనేది నువ్వు పట్టుకున్నావు అనుకో, ఆయన ఆ సమరస్త్రీ అంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళీ నీ జీవితంలో నీకు. కనుక మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? రాత్రి చెప్పండి. మనం పట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం. అది మన యొద్ద ఉంటే దానిని మన యొద్ద నుండి ఎవరు తీసివేయడు. అదే ఆ మాట ప్రభువే అంటాడు. చదువు అమ్మ. ఏమన్నాడు ఆయన? మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నాడు. మరియా ఏమనుకున్నట? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుని దానిని ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత వంట వండినా ఎవరో ఒకరికి లోటు వచ్చిందని అయ్యో తినలేదు. 500 సందా ఇచ్చి నాకు కూరేయలేదు పిల్ల, నాకు ఊరు పడలేదు పిల్ల, గబ్బలేదు, మటన్ వేయలేదు పిల్ల అంటారా? ఎంత ఖర్చు పెట్టి చేసినా ఏదో ఒక లోటు వస్తుంది. అందుకు మరీ ఏం చేసిందంటే బెస్ట్ థింగ్ అనుకోండి, అదేంటంటే ప్రభువు. ఆయన పట్టుకుంటే అవి దొరికితే మీకు తెలుసు, ఆయన ముట్టుకుందాం ఎంతో మంది ప్రయాసపడ్డారు, అవునా? కానీ ఎవరికి ఆ భాగ్యం దొరకలేదు. ఈ పాపాత్మురాలు దొరికి. పాపాత్మురాలు అంటే యూదులు ఎంత చేదరించుకునేవారు మీకు వేరే చెప్పక్కర్లేదు. ఒక స్త్రీని వ్యభిచారంతో పట్టబడినప్పుడు ఆమెను పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, నువ్వు బోధిస్తున్నావు కదా, నువ్వు బోధకుడు కదా, మోషే ధర్మశాస్త్రం బట్టి వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని రాయబడింది ధర్మశాస్త్రం. మరి బోధకుడు కదా, నువ్వేం చేస్తావు, ఏం చేయమంటావు చెప్పంటే ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం లేని వాడు మొదట. ఎవరైనా ఉన్నారా పాపం లేనట్టు? అయ్యా వాళ్ళు విశ్వాసం పక్కన కాసేపు పాపమే పాస్ట్ అవడానికి ఉన్నాడు ఆంధ్రాలో. ఉన్నాడా? మనకేంటి సులువు తెలుసా? ఎదుటివారి మీద నిందలేయటం, ఎదుటివారి మీద నేలవేయటం చాలా సులువు. కానీ మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తే మనలో ఉన్న లోపాలు ఏంటో, మనలో ఉన్న పాపాలు ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన నేల రాసుకుంటా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. రాసుకుని లేచి చూశాడు, ఎవరో లేడు అక్కడ. అమ్మా ఎవరు నిన్ను ఏం చేయలేదా? అయ్యా నన్ను ఎవరు ఏం చేయలేదు, నేను నిన్ను ఏం చేయను, ఇక నీవు. అర్థమవుతుందా? ఆమె ముందు ఎవరనుకుంటున్నారు? వాక్యం. ఒకవేళ ఇకపై ఆమె పాపం చేసినట్టు నాకు క్షమాపణ అనుకుంటారా? మీరు ఉండవు. ఈ స్త్రీ కూడా సంఘమే. ఈ స్త్రీ కూడా సంఘమా? ఆయన ఎరగక ముందు ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఒక్కసారి నువ్వు క్షమాపణ పొందిన తర్వాత మరలా నువ్వు తప్పు చేసావంటే దానికి పాప క్షమాపణ. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 5వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 10,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. ఆగుదాం ఇక్కడ. మొదటి వచనం చూస్తే సౌలు 30 ఏళ్ల వాడై ఏలంగా ఆరంభించాడు. అంతవరకు రాజు లేడు, అంతవరకు నాయకత్వం లేదు, అంతవరకు ప్రవక్త లేడు.
కొంతకాలము చీకటి యుగంగా ఉంది. దేవుడు ఏ విధంగా కూడా ఇశ్రాయేలుతో లేదా ప్రజలతో మాట్లాడటం లేదు. ఏ విధంగా అంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడటం లేదు, ప్రవక్త ద్వారా మాట్లాడటం లేదు, దర్శకుల ద్వారా మాట్లాడట్లేదు, కళల ద్వారా మాట్లాడటం లేదు, యాజకుని ఆ యొక్క ఊరిమి తుమ్మికు ద్వారా కూడా దేవుడు ప్రజలతో మాట్లాడటం లేదు. దాన్ని ఏమన్నారంటే చీకటి యుగం అన్నారు. ఆ చీకటి యుగం అయిపోయిన తర్వాత ప్రజలు ఏమన్నారంటే మమ్మల్ని నడిపించడానికి ఒక రాజు కావాలి. కానీ దేవుని దృష్టికి అది మంచిది కాదు. వారిని ఎవరు నడిపించాలని కోరుకుంటున్నాడంటే వారిని ఆయనే నడిపించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలును పిలిచాడు దేవుడు. ఈ ప్రజలు రాజు కావాలని కోరుకున్నాడు కాబట్టి ఇదిగో ఆ బెన్యామీను గోత్రంలో ఉన్న ఆ యొక్క కూషు కుమారుడైన సౌలుని తీసుకురా అన్నప్పుడు ఆ సమయంలో సౌలు గాడులు ఎత్తుకుంటూ ఆ అరణ్యలో తిరుగుతా ఉన్నాడు. సౌలుకు తారసపడినప్పుడు అయ్యా దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకుంటున్నాడు కనుక నాకు కూడా నీకు వచ్చినట్లయితే నిన్ను అభిషేకిస్తానని చెప్పినప్పుడు సౌలు ఇశ్రాయేలు కొరకు రాజుగా ఎన్నుకున్నాడు. ఏ విధంగా? కొమ్ములో తైలం పోసి ఆ తైలం అతని తల మీద పోసి అతన్ని రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాజు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మధ్యలో ప్రవక్త ఉన్నాడు. కనుక దేవుని యొక్క మాటను ప్రవక్త దేవుని సన్నిధిని తీసుకుని వచ్చి రాజుకు తెలియజేస్తా ఉన్నాడు. ఒక రోజు, 2 రోజులు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, కానీ ఇశ్రాయేలుకు నువ్వు శాశ్వతంగా నువ్వు రాజువే. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్లంత వరకు కూడా నీవు ఇశ్రాయేలుకు రాజువే. అంతేనా? ఇప్పుడు ఆయన రాజ్యం ప్రారంభించబడింది. దేవుడు ఒక్కసారి వరం ఇస్తే దాన్ని తీసుకోడు. మనుషులు తప్పిపోవడమే కానీ దేవుడు తన యొక్క వరమును మరలా వెనక్కి తీసుకోవడం. దేవుడు అమని మేము కలుగుతుందా? ఇప్పుడు చదువుతాం. 30 సంవత్సరాల ఎండవాడై ఏలన ఆరంభించి రాజ్యాధికారం చేతిలోకి వచ్చింది, రాజు అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పరిపాలిస్తున్నాడు. ఒక సందర్భం ఏమైందంటే 5వ వచనం చూసినట్లయితే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చదివిన ఈ జనాంగం అంతా మన చుట్టూ వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? 30,000 రథాలు వచ్చాయి, 6,000 గుర్రపు రౌతులు వచ్చాయి. రథాలు తోవడానికి రౌతులు ఉన్నారు. ఇంకా ఏముంది? సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహం వచ్చేసి లెక్కలేనంత ఫిలిష్తీయుల సైన్యము ఇశ్రాయేలు చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ప్రవక్త వీడికి ఇచ్చిన మార్గదర్శకం ఏంటంటే మొట్టమొదటి ప్రవక్త వారిని ఆశీర్వదించి పంపించాలి, దహన బలి అర్పించి పంపించాలి. ఇప్పుడంటే మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడేంటి? దహన బలులు. ఇశ్రాయేలుకి 5 రకాల అర్పణలు ఉన్నాయి. నైవేద్యము, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధానం. ఇవన్నీ ఆయా సందర్భాల్లో వాళ్ళు అర్పిస్తారు. మళ్ళీ చెప్తున్నా, నైవేద్యము, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధానం. ఇది ఇశ్రాయేలుకు కట్టడ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే ముందు ప్రవక్త వచ్చి మరి అర్పించి వాడిని పంపించాలి. పట్టుకున్నారా? ఆమె చెప్పండి. అయితే ప్రవక్త ఎందుకు ఆలస్యం చేశాడు? 7 రోజుల వరకు రాలేదు. ఒక రోజు ఒక పడతాం, అవునా? తలుపులు వేసుకుని ఏదో ప్రభా స్వాతంత్రం ఆయన బయటకు వెళ్తే చంపేసి రాకున్నాను బాబయ్య, మమ్మల్ని బతికించండి ఆయన ప్రార్థన చేస్తాం. పొద్దున్న లేచి వెళ్ళిపోతారు అనుకుని వెళ్ళలేదండి. ఇంకా గొడవ ఈగిస్తున్నాయి. వాళ్ళందరూ అక్కడే తిరుగుతున్నారు. ఎలా ఉంటుంది చెప్పండి? బయటికి వెళ్ళి వండుకుందాం అంటే నీళ్ళు కావాలి. నూతుకాడికి నీళ్ళు తెచ్చుకుంటే అక్కడ రెడీగా ఉన్నారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ప్రవక్త రావడం లేదు. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే ఈయన ఎక్కడో ఉన్నాడా లేదా ఏమయ్యాడో మనకు తెలియదు కనుక బయట చూస్తే చాలా ఎమర్జెన్సీ. యుద్ధానికి వెళ్ళాలంటే బలి అర్పించాలి, కానీ వెళ్ళడానికి వీలేదు. కనుక ప్రవక్త వెళ్ళవలసిన చోటుకు రాజు వెళ్ళాడు. మీ వాక్యాన్ని పట్టుకోవాలి. పెట్టగల చెప్పడానికి నేను రాలేదు, వాక్యాన్ని వండుకున్నట్టు చెప్పడానికి వచ్చింది. రాజు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రవక్త నిలబడిన చోటుకు వెళ్ళాడు. రాజు పనేంటి?
యుద్ధం చేయాలి, రాజ్యాన్ని పరిపాలించాలి. అతడు ఎంత రాజైనా సరే ప్రవక్త స్థానాన్ని అతను తీసుకోవడానికి వీలు లేదు. ప్రవక్త వచ్చేంత వరకు వేచి చూడాల్సింది. అంతేనా? ఇతనికి ఏ ప్రశ్న ఉన్నా దానికి సమాధానం ఎవరు ఇవ్వాలంటే ప్రవక్తే ఇవ్వాలి. వెళ్ళాలా వద్దా కూడా ప్రవక్తే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంత గొప్పవాడు. వెళ్ళాడు, బలి అర్పించాడు. ఇంకా బలిపీఠం దిగలేదు, ప్రవక్త వచ్చాడు. ఈ చదివిన అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. చదువుతాను మాట ఎవరు వస్తున్నారు? మొదటి సమయాలు ఎన్నో అధ్యాయం చదువుతున్నా? ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. ఇంకా పరిపూర్ణంగా మీకు అర్థం. చూడండి, 6 రోజులు రాలేదు, 7 రోజులు రాలేదు. ఇక సహాయం కోల్పోయి ప్రవక్త స్థానాన్ని రాజు తీసుకొని ఎప్పుడైతే బలి అర్పించాడో ప్రవక్త వచ్చేసాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి చెప్తారా? ఏమైనా అర్థమైంది చెప్పండి, పర్వాలేదు. ఒక బైబిల్ స్టడీలాగా వెళ్దాం. దేవుడు అతన్ని పరీక్ష పెట్టాడు. ప్రవక్త వచ్చేంత వరకు అతను ఎదురు చూడాలి. బయట ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే. అది ఈ ధర్మం. ఏ ధర్మం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద ఏమైనా పడుతుంది మనకి? టీవీలో ఓపెన్ చేసినా, ఫేస్బుక్ చూసినా, బజార్లోకి వెళ్ళినా ధర్మం 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 కొడుకు సత్తనారే. అసలైన ధర్మం ఎందుకు నీ చేతిలో ఉంది. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మం. హల్లెలూయా. ధర్మమును ఆచరించి వారికి కీడేమి సంభవించదని వాక్యంలో రాయబడింది. కానీ సౌలు ధర్మాన్ని తెప్పాడు. తెప్పడా లేదా? ఇప్పుడు ఏం జరిగింది? చదువు దయచేసి. 11వ వచనం. సమూయేలు అతనితో, ఇలాంటి 8వ వచనం నేను చదువుతాను వినండి. సమూయేలు చెప్పినప్పుడు అతడు 7 దినములు ఆగాడు. సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన ఎదురు నుంచి చెదిరిపోవటయు చూసి, ఎంతకాలం మరి జనులు ఉంటారంటే వెళ్ళిపోతున్నారు. పాటగారు వస్తారు, ప్రసంగం చేస్తారంటే పాటగారు ఎవరు రావట్లేదు. ఏం చేస్తారు మీరు? ఎంతసేపు ఉంటారు? 10 గంటల వరకు వెయిట్ చేస్తారు. ఎక్కే వస్తారు, వచ్చినా 1 గంట ఆగుతారు, మాకు నిద్రలు వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేనా? టైంకి రావాలి. ఏదైనా సమయానికి జరగాలి. ప్రవక్త ఏం చెప్పాడు? 7 రోజులు, వారం తర్వాత వస్తారన్నాడు. వారం తర్వాత ప్రవక్త రాకపోయేసరికి ఉంటారేంటి? ఒక్కొక్కరు మెల్లగా కొండలా ఉంటారు, గుట్టలా ఉంటారు. భయం, ప్రాణభయం చేత ఇశ్రాయేలు ముందు కూడా చెదిరిపోయి అక్కడక్కడ దాక్కుంటున్నారు. ప్రవక్తతో సౌలు చెప్తున్నారు, నీవు సమయానికి రాకపోవడం, వీళ్ళంతా అటు ఇటు చెదిరిపోవడం చూసి ఏం చేశాడంట? దహన బలులను, సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించి, అతడు దహన బలి అర్పించి చాపించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతని కలిసి కొని అతనికి వందనం చేయటికై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని. ఏమడుగుతున్నాడు ప్రవక్త? నీవు చేసిన పని. ఏం చేశావు నువ్వు? అర్థమవుతుంది అసలు? ఇది ఒక నమ్మగర్భమైనటువంటి విషయం. ఇది ఏం పని చేసావే? నిండా 16 ఏళ్ళు రాలేదు, ఇంత పనికిమాల పని చేసావంటే పనికిమాల దాని ఇంట్లో తీసుకెళ్ళేటో మొట్టుగా లేకపోతే ఏమన్నా పనికిమాల పని చేసి ఇంటికొస్తే అవునా కాదా? అదే అడుగుతున్నాడు. నువ్వు చేసిన పని. ఇప్పుడు స్వామి చెప్పాలి కదా, చేసింది ఎలా పని? పనికిమాల పని. దాన్ని సమర్థించుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడు సౌలు? చదువు. అందుకు సౌలు, జనులు నా ఎదురు నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నీకు రాకపోవటయు, ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి. ఏం చేశాడంట? సాహసం. సాహసం అంటే ఏంటి తెలుసా? చెప్పండి. సాహసం అంటే ఒక బలవంతుడు మన మీదకి కొట్టడానికి వచ్చినప్పుడు మనకు బలం లేదని తెలుసు, ఆయన కొట్టలేదని తెలుసు, అయినా వాడితో పోరాటం ఏదైతే ఉందో అదే సాహసకాలు. అవునా? కానీ ఇతడి చేయకూడని పనిని సాహసించి పట్టుకోవాలి. మీరు సాహసించి ధైర్యం చేసి ఆ పని చేశాడు. అంతేనా? సాహసించి ఆ పని చేయడం వల్ల ఏం జరిగిందో చూద్దాం. నా అంతటా నేను సాహసించి
దహన బలి అర్పించేదని అని. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసిదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. యెహోవా ఎలా తలచాడంట? సదాకాలం. నీవు బ్రతికినంత కాలం ఇశ్రాయేలు నువ్వే రాజు. అయితే నీవు సాహసించి అవివేక పని చేయడం వల్ల, నీ అవివేక పని వలన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడు. ఆల్రెడీ దేవుడు మరొకరిని కనుగొన్నాడు, రెడీ చేసి పెట్టుకున్నాడు. దావీదైనా ఆయన గురించి తర్వాత చూద్దాం. ఈ రెండు వాటిని మీరు పట్టుకోండి. సాహసము, రెండవది ఏంటి? అవివేక పని. అంతేనా? ఏం చేసావు నువ్వు? గైకొనక నీవు అవివేక పని చేసిదివి. 11వ వచనం. ఈవేళ చేయటి కదా సాహసించి. సాహస కార్యాలు ఎలా ఉంటాయో చెప్తారు వినండి దయచేసి. అపోస్తలుడు పౌలు అన్యులకు ప్రవక్త గారు, అపోస్తలు గారు ప్రభువే నియమించి పంపించాడు. ఏ మనిషి అభిషేకం అవ్వలేదు, అపోస్తలు ఏమి నియమించలేదు, మాలో ఒకటిగా చేరారు. దేవుడే దర్శనమిచ్చి, దేవుడే ఎన్నుకొని, దేవుడే ప్రతిష్ఠించి, దేవుడే అన్ని జనులకు ప్రవక్తగా ఆయన నియమించి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఇలా దేవుని చేత నియమించబడిన అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, స్త్రీ సంఘములో మాట్లాడుట అవమానము అన్నాడు. ఎప్పుడైతే చదవాలి మాట? చదవాలి ఎప్పుడైనా? ఇప్పుడు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో జాగ్రత్తగా వినాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. పౌలు సామాన్యుడేం కాదు. ఏమంటారు? మక్కి అంటారు కదా. స్వయాన దేవుడిలా జీవిస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తి సంఘాన్ని అడుగుతా ఉన్నాడు, నేను ప్రభువులకు మిమ్మల్ని కన్యకలుగా, పవిత్రులను కన్యకగా నేను ఆయన ప్రదానం చేశాను అంటున్నాడు. అంత అనుభవము, అంత పరిశుద్ధత కలిగిన పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడైన పౌలు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవాలి. క్షవరము చేయించుకుంటుంటే స్త్రీకి అవమానం అయితే, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, జుట్టు కత్తిరించుకోవడం అవమానమా గౌరవమా చెప్పండి? అప్పుడప్పుడు వెళ్ళి గుండెలు గీయించుకుని వస్తారు. సమాజంలో తిరగలుగుతారా? ఆ ఇంటికి వచ్చేంత వరకు ముసుగేసి ఇంట్లో మోమే కూర్చుంటారు తప్ప పిల్ల పెళ్లిగా రాకుందే ఎందుకు? అంతేనా? అంటే జుట్టు లేకపోవడం అవమానమేనా? అదే పౌలు చెప్తున్నాడు, కత్తిరించుకుంటే అవమానం అయితే నువ్వేం చేయాలి? ముసుగే. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిన కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము. కింద నుంచి పైకి చదివాను, పై నుంచి కింద కాదు. స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటా ఆమెకు ఘనము. ఇది ధర్మమేనా? ఇది వాక్య విరుద్ధమా? కాదే. పౌలు చెప్తున్న మాట ఇది. స్త్రీకి దేవుడు ఏమిచ్చాడంట? ముసుగుగా ఏమిచ్చాడు? బెనారస్ చీర, ఉప్పాడ చీర కాదే. ఆయన నీకు ముసుగుగా ఇచ్చేది నీ తల వెంట్రుకలై ఉన్నాయి కనుక స్త్రీ తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇట్ ఈస్ గ్లోరీ టు హ్యావ్ ఏ లాంగ్ హెయిర్ టు ద వుమెన్. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి లోపల గురించి మాట్లాడలేదు. క్రైస్తవ పాటలు పిల్లలు చాలాసేపు పెట్టేశారు. లిప్స్టిక్ ఏ వేసుకోవాలో, రంగు ఏ వేసుకోవాలో, ఇదే వేసుకోవాలో. అగ్నిగుణంలో మొట్టమొదటి పడేవాళ్ళు ఏం లేదు. ఎందుకంటే వాక్యం తప్పిపోయారు. ఏమయ్యారు? వాక్యాన్ని తప్పిపోయారు. దేవుని మహిమ కలుగునుగా. ఈ రాత్రి దేవుడు నన్ను ఎందుకు పంపాడో తెలుసా? మీరు ఆ జాతిలో, ఆ వర్గంలో మీరు ఉండకూడదని.
హల్లెలూయా. తిమోతి పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసినదే గాని మాటలాడుట వారికి సెలవు లేదు. I am not allowed to the woman to speak in the congregation. సంఘంలో స్త్రీ మాట్లాడడానికి నేను అవకాశం ఇవ్వాలంటున్నాడు. నువ్వు అనొచ్చు, నువ్వెవడవయ్యా? నేను మాట్లాడతాను, ప్రసంగాలు చేస్తాను, నువ్వెవడమైనా అడగడానికంటే నేనంటాను, పౌలు పత్రికలు ఏవి నువ్వు చదవడానికి నేను నీకు అనుమతి ఇవ్వను. పౌలు పత్రికల గురించి మాట్లాడడానికి నేను నీకు అనుమతి ఇవ్వను. ఎందుకంటే పౌలు మాట నువ్వు వినడం లేదా? ఒకవేళ పౌలును నువ్వు నమ్మినట్లయితే, ప్రభు మాటను అంగీకరించినట్లయితే వాక్యానికి లోబడే తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానమైనది. దేవునికి స్తోత్రం. ఈవేళ టీవీలు అంటే ఎవరో తెలుసా? చెప్పండి. వాక్యం ఏం చెప్తుంది? ఆ అమ్మగారు ప్రసంగం చెప్తారండి, అద్భుతం అండి. ఈసారి ఉపవాసం కూడా అమ్మగారిని పిలిపించాడు. వచ్చేవాడికి ఎలాగా సిగ్గులేదు, పిలిపించుకోవడం కూడా సిగ్గులేదా? సౌలు ఏం చేశాడో తెలుసా? సాహసించి అవివేక పనిచేయడం వల్ల దేవుడు తన రాజ్యాన్ని అతని చేతిలోని తీసివేశాడు. సౌలునే దేవుడు కొట్టివేస్తే నీవెంత, నీ చదువు ఎంత, నీ భక్తి ఎంత, నీ జ్ఞానం ఎంత? పౌలు అంటున్నాడు, విశేష జ్ఞానం కలిగి మరి మంచి మంచి మరి తీపి ఏంటి ఏమంటారు, మంచి మంచి చక్కని చదువుకున్న విధంగా మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే నేను ఎందుకు పనికిరాను? మోగిడి ఖర్చులు గడగడలాడే తాళమని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం కోపం వచ్చి ఉంటుంది నా మీద. వచ్చిందా? స్త్రీల యొక్క స్థానం ఏంటో తెలుసా? పాడొచ్చు, ప్రార్థించవచ్చు, ఆరాధించవచ్చు, పరిచయం అన్నీ చేయొచ్చు, కానీ వాక్యమును బోధించకూడదు. ఏదైనా అనుమానం ఉంటే ఏంటో మీ భర్తను అడగాలి. పాస్టర్ గారు వేళ వాక్యం చెప్పారు కదా, దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు. లేదా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చిన ఆయన అడగాలి. కానీ వాక్యమును బోధించే అధికారం బైబిల్ అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడా లేదు. నో సార్. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. పురుషుడి వేషం స్త్రీ వేసుకోవచ్చా? ప్యాంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? క్రైస్తవుల లోకస్తులుగా జీవిస్తున్నారు. జాగ్రత్త. వాక్యమైన కలిగి జీవించండి. దేవుని యొక్క వాక్యం నీకు ధర్మం ఇచ్చింది. ధర్మమును ఆచరించిన వారికి ఏమీ సంభవించకూడదు. నువ్వు లోకంలో జీవించాలంటే వెళ్ళిపోయి లోకంలో ఉండు, నిన్నేమో అడగడు. కానీ దైవత్వంలో ఉండి లోకాన్ని తీసుకొస్తానంటే దేవుడు నిన్ను కొట్టి వేస్తాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, కానీ నులివెచ్చని జీవితం నీకు ఉండకూడదు. ఆమె చెప్తారు. ఇప్పుడు ఆమె చెప్తారంటే మీరు ఇష్టపడుతున్నారు వాక్యం. హల్లెలూయా. ఇంకా నేను ఇలా చాలా చెప్పగలను, ఇంకా నేను చాలా చెప్పగలను. ఈవేళ సంఘాల్లో లేదు ఉన్నట్టుగా, అంటే మనుషులు కల్పించిన పద్ధతి దైవోపదేశాలను బోధిస్తారు. అది కనిపెట్టినోడు మనిషి, కానీ ఎవరు ఇచ్చారని చెప్తాడు? దేవుడే ఉపదేశించాడని సంఘాలను మధ్య పెడతా ఉన్నా. పాపం ఈ గొర్రెలు మా పాటలకు ఎప్పుడు కబ చేయాలి అంతే. ఎక్కడున్నాయండి 21 రోజులు ఉపవాస ప్రార్థన బైబిల్లో చెప్పండి. ఎక్కడున్నాయి 40 రోజులు ఉపవాస ప్రార్థన బైబిల్లో చెప్పండి. ఉన్నాయా? మరి దేనికోసం? నీ ఆత్మీయ స్థితిలో కొంచెం నువ్వు అభివృద్ధి చెందడం కోసం, దేవుడికి దగ్గర అవడం కోసం ఒక 3 రోజులు సంతోషం, ఒక రోజంతా ఉండు సంతోషం. ఈ 40 రోజులు 7 వారాలు అనేది సాతాను. దేవుడికి స్తోత్రం కలుగును. నమ్ముట నీ వల్ల అయితే నమ్ముటకి వారికి సమస్తము సాధ్యమే.
అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు. నీ దాసుడు రోగి అయి ఉన్నాడా? అక్కడ పర్ణశాల రా, 7 రోజులు వచ్చామంటే నీ దాసుడు స్వస్థపడతాడు. అక్కడ వెళ్ళు, నీ దాసుడు స్వస్థపడ్డాడు. 1 సెకండ్ నమ్ము. నమ్ముగా నీ వల్ల అయితే, నీ చేతలు అయితే నమ్ము. అప్పుడే దేవుని కార్యము చూడగలరు. 40 రోజులు ఎవరు రమ్మన్నాడు? వారం రోజులు ఎవరు రమ్మన్నాడు? వాడు పబ్బం గడుపుకోవడానికి పెట్టిన ప్లాన్లో మళ్ళీ ఏమని చెప్తారంటే దేవుడి యొక్క ఉపదేశాల కింద బోధించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ధర్మంలో ఉందా? ఉన్నది పాటించి చూడు. లేదు ఉన్నది పాటించి చూడండి. మీ జీవితాలు ధన్యంగా మారుతాయి. హల్లెలూయా. అవివేక పని చేయడం వల్ల దేవుడు శాశ్వతంగా నియమించిన సౌలు యొక్క ఆ యొక్క రాజ్యాన్ని ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాలకి అతడు మరణించాడు. అతడే కదా అతడు కుమారుడు కూడా యుద్ధంలో ఏమైపోయింది తెలుసా? మరణించాడు. ఇంకా సౌలు గురించి చూద్దాం చూడండి. మరొక మాట 15వ అధ్యాయం 3వ వచనం చదువుతామమ్మా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులు, ఫిలిష్తీయులు, ఇప్పుడు అమాలేకీయులు. ఇది రెండవ తప్పు. మొదటి తప్పు, ప్రవక్త స్థానాన్ని తీసుకున్నారు. ప్రవక్త అర్పించవలసిన బలిని ఎవరు అర్పించారు? సౌలు అర్పించారు. ఇక్కడ అమాలేకులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అమాలేకులు అడుగు అడుగున మీరు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మీకు శత్రువులే. కనుక వాళ్ళని నేను మీకు అప్పగిస్తాను. వాళ్ళని మీకు అప్పగించినప్పుడు మీరు ఏం చేయాలంటే స్త్రీలనేమి, పురుషులనేమి, పిల్లలనేమి, వృద్ధులనేమి సమస్తాన్ని ఏం చేయాలి? వాక్యం చదువమ్మా. నా నోట మాటలు కాదు. బాలులనేమి, పసి పిల్లలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పారు. అమాలేకు నిర్మూలన చేయమని ఎవరు చెప్పారు? దేవుడే. దేవుడు చెప్తాడా? 106వ కీర్తన 35వ వచనం చదువుతుంది. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని. వీళ్ళెవరు? దేవుని ప్రజలు. దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలు. దేవుడు ఒక్కసారి అబ్రహాము చేసిన వాగ్దానం బట్టి ఇప్పటికీ వాళ్ళని కాపాడుతూనే ఉన్నారు. ఇరాన్ వచ్చినా, ఇరాక్ వచ్చినా, సిరియా వచ్చినా, గాజా వచ్చినా, పాలస్తీనా వచ్చినా, ఇటు టర్కీ వచ్చినా, ఇటు ఇంకోటి ఏమో రష్యా వచ్చినా వాళ్ళకి భయమే లేదు. కారణం వాళ్ళు దేవుని ప్రజలు. దేవుడు ఎవరంటే తెలుసా? నిన్ను ముట్టువాడు నా కనుగుంటుంది. ఒక్క బాంబు వేశారంటే ఎవరి మీద వేసినట్టు తెలుసా? ఇశ్రాయేలు మీద ఒక బాంబు వేశారంటే ఎవరి మీద వేసినట్టు బాంబు? దేవుడి మీదకి ప్రయోగించినట్టు లెక్క. దేవుడికి విరోధంగా చేయగలుగుతామా? చేసి సాధించగలుగుతామా? ఈవేళ ఇశ్రాయేలు అదే జరుగుతా ఉంది. కారణం ఏమిటంటే వారు దేవుని ప్రజలు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలి. దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. అంతేనా? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వారు అన్యజనులను సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొని. ఎవరితో సహవాసం చేస్తుంది సంఘం? సంఘానికి అన్యజనులతో పనేంటి? ఏమి నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర? అక్కడ ఏమి లేక కదా సంఘంలో వచ్చావు. ఇక్కడ ఏదో ఉందని. కానీ ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు? అన్యజనుల దగ్గర నేర్చుకుంటున్నావా? ఐబ్రోస్ ఎలా కట్ చేయాలి ఎక్కడ నేర్పుతారు? అన్యులు నేర్పుతారా? క్రైస్తవులు నేర్పుతారా? లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి ఎవరు నేర్పుతారు? చెప్పు సహోదరి. క్రైస్తవులు ధరించవలసిన వస్త్రాలు వేరు. లోకస్తుల మీరు ధరించడానికి వీలు లేదు. క్రైస్తవుల ఆ విధానం వేరు, అన్యుల విధానం వేరు. ఇక్కడంట దేవుని ప్రజలు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నారు. ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఆయన అన్నాడు నా ఎంతకు వచ్చి నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. మన పిల్లలు సండే స్కూల్ పంపుతున్నారా? సండే స్కూల్ జరుగుతుంది ఇక్కడ.
బైబిల్ వాక్యాలు నేర్పాల. బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వాడి దారి నుండి. మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫోన్లు ఇచ్చేస్తాం, మన పనికాడు అడ్డొస్తాడని ఫోన్ చేతిలో వాడేసేసి, అంతేనా? చుట్టాలకి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఫోన్ ఇచ్చేసి మన పని మానే, అంతేనా? ఆడేం నేర్చుకుంటాడో తెలుసా? అందులో ఏముంటే అయ్యే నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? కనుక దేవుని ప్రజలు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటారు. ఇప్పుడు అసలు పాఠం చెప్పదా? అసలు పాఠం ఏంటి? అమాలేకులు ఎవరు? అన్యుల? దేవుని ప్రజల? అన్యులు. ఇప్పుడు అన్యులు ఏం చేయమన్నాడు? సంహరించమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? ఎద్దులను, గొర్రెలను, చదువు వాక్యం సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11 చదువుతున్నావా? 15వ అధ్యాయము చదువు. సౌలు జనులను పోగు చేసి లెక్క పెట్టగా ఉండేది. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇశ్రాయేలీయులు ఉపకారం చేసి అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండా వెళ్ళిపోయేది. తరువాత సౌలు అమాలేకులను హతము చేసి అమాలేకుల రాజైన అగదును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసి సౌలును జనులను కూడి అగదును గొర్రెలలోను ఎడ్లలోను ఊపిన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసి. ఇప్పుడు దేవుడి రాజ్యం పరిపూర్ణంగా నెరవేర్చాలా లేదా నా ప్రశ్న. అన్నారు చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులు అందరిని ఏం చేయమన్నాడు? సమూల నాశనం చేయమన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? ప్రజలను చెప్పాడు, రాజును బతకనిచ్చాడు. అంతేకాదు, ఇంకా గొర్రెలను, ఎడ్లను, కొమ్మిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయకుండా కడగా ఉంచి పనికిరాని అంటే లొట్టపోయిన గొర్రెలు ఉంటాయి, దూడలు ఉంటాయి, అవునా, ముసలి నడవలేదు, ఎందుకు పనికిరాని వాటినన్నింటినీ నాశనం చేసి ఆ తర్వాత ఏం చేశాడంటే బలిసిన వాటిని తీసుకొచ్చాడు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడే బాధపడే పరిస్థితి వచ్చింది, దేవుడే దుఃఖపడే పరిస్థితి వచ్చింది. దేవుడు సౌలును నమ్మి అతనికి రాజ్యాధికారం అప్పగిస్తే సౌలు 2 సార్లు దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన కారణాన్ని బట్టి సౌలును బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. సౌలుని బట్టేగా, నీ బట్టి నా బట్టి ఆయన దుఃఖపడటం లేదా? చెప్పండి. ఒక రాజునే దేవుడు క్షమించలేదే, సామాన్యమైన మనం వదులుతాడా దేవుడు? చెప్పాలి మీరు ఆన్సర్లో. ప్రభువా, నువ్వు జాలిగల వాడు అయ్యా, ప్రేమగల తండ్రి నాయన, నువ్వు క్షమించేసేవాడు అయ్యా. వింటాడు అనుకున్నావా? వినడు. మీరు ఎలా చెప్తున్నారంటే దేవుడు వినడని? ఇదిగో సౌలు చెప్తున్నాడు చూడండి, 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించాడు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. నువ్వు చేసే పదవుల నుండి వచ్చి తేలి దారిపోయే ప్రార్థన వలన దేవుడు సంతోషించాలని అనుకుంటున్నావా? సంతోషించు. మరి ఆయన ఎలా సంతోషిస్తాడు? చదువు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటే శ్రేష్టము. హల్లెలూయా. ఏంటి శ్రేష్టము? మాట వినుట శ్రేష్టము. అదే ఉత్తమమైనది, అదే మరియ ఎన్నుకున్నది. కనెక్షన్ కుదిరిందా?
హరిగా చెప్పారు. పొట్టేళ్లతో అర్పించుట కంటే ఆజ్ఞగైకొనుట శ్రేష్టము. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట చదువుతాం. మరియా ఉత్తమమైన దారిని ఎంచుకున్నది, దానిని ఆమె యొద్ద నుండి ఎవ్వరు తీసివేయరు. ఆమెకు తెలుసు ఆయన మాటలో ఉన్న శక్తి, ఆమెకు తెలుసు ఆ మాటలో ఉన్న ప్రభావము, ఆమెకు తెలుసు వాక్యమే జీవింప చేసేదని. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటిలో వచ్చే మాటలను వింటూ ఉన్నది. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? సౌలు ఏం సాగు చెప్పాడు తెలుసా? ప్రవక్తకి, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటని అడిగితే, ఈ గొర్రెలు మేకలు ఎడ్లన్నీ ప్రభువుకి బలి ఇవ్వడానికి ఉపయోగపడతాయని వాటిని చెప్పలేదు అన్నాడు. మీకు నచ్చిందా ఈ సమాధానం చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఇచ్చిన ఆశ ఏమిటి? అన్యజనులందరినీ నాశనం చేయమన్నాడు, అమాలేకులందరినీ సంహారం చేయమన్నాడు. అవునా? కానీ రాజును బ్రతకనిచ్చాడు, బలిసిన వాటిని తెచ్చాడు, దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చాలంటే సౌలు అడుగుతున్నాడు 14వ వచనంలో. అలాగైతే నీవు దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చినట్లయితే గొర్రెల అరుపులను, ఎడ్ల వైద్యులను ఎక్కడని? నువ్వు అన్నిటినీ చంపేస్తే ఇంకా గొర్రెల సౌండ్ నాకు వినబడతా ఉంది, మేక అరుపులు వినబడతా ఉన్నాయి, ఎడ్ల వైద్యులు వినబడుతున్నాయి, ఇవి ఎక్కడివి అని అడిగితే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చింది. వీటి చెప్పడం తీసుకొచ్చారా? రాజు ఆజ్ఞాపించినగా చేసేది. హల్లెలూయా. ఈవేళ మనం అలాగే అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? లోకంలో అట్టుకొచ్చి సంఘంలో పెట్టి ఈ దేవుడు ఆరాధనకి పనిచేద్దండి, ఉపవాస పిడికిలు పనిచేస్తాండి, సభలకు పనిచేస్తాయండి అనుకుంటున్నాం. అవసరం లేదు. నువ్వు ఎక్కడి నుంచో తెచ్చి దేని కోసం ముడి పెడతావు కుదరదు. దేవుడు ఏం చెప్తారు చేయాలని. సంఘమై రాత్రి ప్రభు నీతో నేరుగా మాట్లాడేది ఏంటంటే, లోకాన్ని సంఘంలోకి తీసుకుని రావద్దు. ఇందాకేసారు కదా ప్రశ్న. మరి ఇద్దరు వాక్యం వింటే వాళ్ళు వంట ఎవరు చేస్తారు, గాలి ఎవరు అంటారు? దీనికి సమాధానం ప్రభు వారు చెప్పారు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాటను వచ్చు ప్రతి మాట వలన. అమలాపురం లేరు అడుగుతున్నారు, మీరు ఉపవాసం ఎన్ని రోజులు పెట్టుకున్నారు? ఈ 3 రోజులు మీరు ఉపవాసం ఉంటారా? ఉంటారా? ఉంటున్నారా లేదా? ఉండేవాళ్ళు ఉంటారు. 3 రోజుల తర్వాత చచ్చిపోతారా? అలా అడుగుతారు. ఏమనుకోదు. అవునా? ఉంటాం కదా. కానీ పెళ్ళిళ్ళు చేసే కమరగాళ్ళు చూడండి, నా పీక ముక్క వేసాడు, సభలకు నేను 500 రాశాను, నాకు పీక ముక్క వేసాడు, తోక ముక్క వేసాడు, రెక్క ముక్క. ఓ రోజు చాలా తెలవ చచ్చిపోతావా? కానీ ఇశ్రాయేలు సరిగంట సంహారకం చేతిలో పడ్డారు. పోతే ఒక పూట నాకు ఆహారం లేకపోతే ఇంకొక సహోదరుడికి ఆహారం ఉపయోగపడింది, మనం సమర్థించుకుంటారా? లోపల గురించి మాట్లాడలేదు. ఆ కొట్టు చచ్చేవాళ్ళు లోపల వీళ్ళు ఈయన ప్రతాపాలను ఎక్కడ చూపించారో తెలుసా? పెళ్లిలోనే. పెళ్లి కూతురింటికి వెళ్ళి గొడవ, పెళ్లి కొడుకు ఇంటికి వచ్చి గొడవ. అది లోకం. కానీ సంఘంలోకి వచ్చి కూడా అదే కార్యం చేస్తామంటే నీకు ఇంకా ఏమి లేదు. ఇందాక చెప్పా, మారు మనసు రాలేదు, నువ్వు కొత్తగా జన్మించలేదు. కనుక సమయం అంటున్నాడు, ఒకడు బలి అర్పించడం వలన తాను దేవుడు సంతోషిస్తాడా? బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, ఇంకా సమయం లేదు, నేను ముగిస్తా. కీర్తన గ్రంథం 95వ కీర్తన 7వ వచనం చదివేమ్మా. మోకరించుదము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. చాలమ్మా, దేవుని మాట వినాలి. రాత్రి పెద్ద ప్రసంగమే కాదు, మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు శ్రద్ధగా వింటూ, యేసు ప్రభు ఏమంటాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించి. మరియ ఉత్తమమైన దాన్ని అనుకున్నాం. ఏదో వినేయడం కాదు, భక్తురాలైనట్టే వినేయడం కాదు, కానీ ఆ మాటను అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు
ఆ విన్న వాక్యాన్ని నీవు ఆమేనని చెప్పాలి. ఆమేన్ అనగా అలాగే జరుగుగాక. అది నిజము అని అర్థం. ఇప్పుడు చదువు. మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు అంటే ఇంతగా మించిన మేలు కూడా ఉండదు. గారెలు, మాంసాలు, కోడిలు, పకోడీలు ఇవి కాదు. ఆయన మాట వినినట్లయితే, దానిని అంగీకరించి ఆ మాట ప్రకారంగా జీవించినట్లయితే నిన్ను మించిన ధన్యుడు ఒకడున్నాడు. నీకు మించిన మేలు ఒకటి దొరకదు. దేవుని నామమున మహిమ కలుగును. ఒక స్త్రీ అన్నట యేసుప్రభు గారు ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమెకి తన్మయత్వం వచ్చేసి, ఉద్యోగం వచ్చేసి అన్నారు. అప్పుడు ఏమందంటే లోకాసువార్త 11:28 ఆ స్త్రీ పలికిన మాటలు మనకు కనపడతాయి. చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి, మీరు వినాలి, స్త్రీ అనగానే ఏం పెట్టుకోమని చెప్పారు అక్కడ? సంఘం. స్త్రీ అనగా ఏంటి? సంఘం. ఒక స్త్రీ అంటుంది, ఏమంటుందంటే ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైన కేకలు వేసెను. సంఘాల ప్రార్థన చేయట్లేదా? చేస్తలేదా? ప్రభువా నువ్వు గొప్పవాడివి, ప్రభువా నువ్వు ప్రేమమయుడివి, ప్రభువా నువ్వు దయామయుడివి. ఇంకో మెట్టెక్కితే స్త్రీలలో అధిక ఏదో ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది, స్త్రీలలో ధన్యురాలు నీవే, అష్ట మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, భూమి మీద పుట్టిన స్త్రీల కంటే నీవే ధన్యురాలువి. అంతేనా? ప్రార్థన ఇది. ప్రార్థనమ్మా, సంఘాలు ఏ ప్రార్థన చేస్తారే, కానీ వీళ్ళకి జవాబు ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. ప్రభు ఏమంటాడంటే, అవును కానీ నన్ను మోసిన గర్భం ధన్యమైనది, ఖచ్చితంగా ధన్యమైనది, నాకు పాలించిన స్థలములు ధన్యమైనవి. ఆమె ధన్యురాలు కనుకనే ఆమె గర్భంలో ఏం జన్మించా. కానీ ఇప్పుడు చదువు. ఆయన అవును కానీ దేవుని ఒక్క వాక్యములు విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. ఇప్పుడు నీకు ధన్యత కావాలా, మరీ ధన్యత కావాలా? నీవే చూస్ చేసుకో. అర్థమైందా? నువ్వు ధన్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? అధిక ధన్యురాలుగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు అధిక ధన్యురాలుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని గైకొని వాడు మరీ ధన్యుడు. మరి అమ్మకంటే ధన్యుడు. అర్థమైందా? అది ఇప్పుడు మాట విన్నామా? ఎన్నో ఉదాహరణ చెప్పాను. మరి అమ్మ దగ్గర నుంచి వచ్చాం. సౌలు ఏం చేశాడు? ఆజ్ఞను గైకొన్నాడా? పరిపూర్ణంగా నెరవేర్చలేదు. అయితే మరొక ఉదాహరణ యెహోషువ గ్రంథంలో 6:21 దేవుడు యెహోషువకి, నేను చెప్పేస్తాను, మీరు విని టైం అయిపోయింది. యెహోషువకి ఏం చెప్పాడంటే, ఆ ఎరుకో పట్టణాన్ని నేను మీకు అప్పగిస్తాను. ఫిలిస్తీన్లు అయిపోయారు, అమాలేకులు అయిపోయారు, ఇక్కడ ఎరుకోకి వచ్చాం. ఎరుకో పట్టణాన్ని మీరు యుద్ధం చేయకుండానే ఆ పట్టణాన్ని మీకు నేను అప్పగిస్తాను. మీరేం చేయాలంటే 6 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా ఆ ఎరుకో చుట్టూ ఒక్క చుట్టూ తిరిగి మళ్ళీ మీ పాడానికి మీరు వెళ్ళిపోయినందుకు కూడా మీరు వెళ్లే ముందు మీ ముందే ఉండాలంటే యాజకులు ఆ మందసాన్ని మోసుకొని ఆ కొమ్మును పట్టుకొని ఆ ముందు వెళ్ళాలి. వాళ్ళు కూడా మౌనంగానే వెళ్ళాలి. జాగ్రత్తగానండి. ఎన్ని రోజులు చేయగలగా? 6 రోజులు. 6 రోజులు మౌనంగానే తిరగాలి. కానీ 7వ రోజు 7 సార్లు తిరగాలి, శబ్దం చేసుకుంటూ తిరగాలి. 6 రోజులు మౌనంగా ఉండమన్నాడు. 7వ రోజు ఏం చేయమన్నాడు? యెహోవా నామమునకు జయమని చెప్పి ఆర్భాటంతో మీరు ఆ యొక్క ప్రాకారం చుట్టూ 7 సార్లు తిరగాలి. మీ ముందు యాజకులు 7 ఆ మందసాన్ని మోస్తూ ఆ కొమ్ము బోరను ఊదుకుంటూ ఆ జయధ్వని చేసినప్పుడు మీరు యెహోవా నామమునకు జయమని చెప్పి 7 సార్లు తిరగగానే ఆ గోడ పడు. ఎంత సులువైన పని! ఎవరి సులువైందా కష్టమైంది? చెప్పాలి. సులువైన పని కదా. దేవుడు చెప్పినది యెహోషువ ఖచ్చితంగా ప్రజలకు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినట్టుగానే 6 రోజులు మౌనంగా తిరిగారు. 7వ రోజున
7 సార్లు తిరిగారు. యెహోవా నామమునకు జయధ్వని చేసుకుంటూ తిరిగారు. ఆ పెద్ద గోడ పడిపోయింది. ఇప్పుడు సులువుగా అందులో ప్రవేశించి ప్రతి వారిని ఏం చెప్పన్నాడు? ఆ పట్టణం మీకు అప్పగించబడిన తర్వాత ఏం చెప్పన్నాడు? సౌలుకి ఏం చెప్పాడో యోషువ కూడా అదే చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా శత్రుశాస్త్రం మిగల్చకూడదు. ఆయన ప్రణాళిక అది. కనుక యెహోషువ దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆ ఎరుకో పట్టణాన్ని నేను మీకు అప్పగించినప్పుడు అందులోకి మీరు ప్రవేశించి దానిలో ఉన్న దేనిని మీరు ముట్టకూడదు. అంతేనా? స్త్రీలనేమి, పురుషులనేమి, అందరినీ. ఇందాక సౌలుకి ఏం చెప్పాడు? అన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ యెహోషువ పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆమె చెప్తారా? ఇప్పుడు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప చెప్పండి. అందుకే యెహోషువ కాలంలో ప్రవేశించాడు. మోషే కూడా అదే. కనుక ఆజ్ఞను అనుసరించడం, మాట వినటం, ఆజ్ఞను గైకొనడం ఎంత శ్రేష్టమో మీరు అర్థం చేసుకోవాలి. పరలోకం కూడా అంత ఈజీ అనుకుంటారా? మోషేకే కారణం అవ్వలేదు, జరగలేదు. అవకాశం దేవుడు ఇవ్వలేదు. మోషేనే దేవుడు అనుమతించలేదంటే నీవు నేనెంత? కానీ ఇప్పుడు మనకు చెప్పబడుతున్న సంగతులు ఏంటంటే, ఇక్కడ ములుగు పాక తేలిపోతామంట. జరిగే పనేనా? ఒకడు బలులు అర్పించుటకండి, ఒకడు దహన బలులను అర్పణలు అర్పించుటకండి ఆజ్ఞలు గైకొనుట శ్రేష్టం. ఆ మాట ఇంకా పూర్తిగా చదవమ్మా. 1 సమూయేలు 15వ అధ్యాయం పూర్తిగా చదువు ముగించేస్తాను. 15వ అధ్యాయం 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించటంతో సమానం. ఓ క్రైస్తవుడా, ఈవేళ నీలో మూర్ఖత్వం లేదా? ఒక వారం మానేది ఏమవుతుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అది ఆజ్ఞయున్నది. కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే సోది చెప్పుటను పాపముతో సమానం. అర్థమైందా? అర్థమైన ఆమె చెప్పండి. తిరుగుబాటు చేయుట దేనితో సమానము? సోది చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. దేవుడు విసర్జించే జ్ఞానం బతుకుంటుందా? చెప్పండి. దేవుడే కనుక మనం వదిలిపెడితే మనకు ఏమైనా బతుకుంటుందా? పాటలు పాడతారు కదా, నేను ఏమై ఉన్నాను అది మీ గొప్ప వల్లనే పాడతారు కదా. ఆ గొప్ప లేదనుకో, మనం ఏమన్నా పని చేయగలుగుతావా? ఎందుకు పనికిరా? ఇదిగో దేవుడు సౌలును విసర్జించాడు. దేవుడు ఒక్కసారి నిన్ను విసర్జించాడంటే మళ్ళీ నేను చూడడం. నువ్వు బోధకుడు అయినా, సేవకుడు అయినా, ఎవడమైనా సరే, బిషప్ అయినా, పోపు అయినా, ఎవడైనా అవసరం. శాశ్వతంగా ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు సౌలును. కానీ అతడు సాహసించి చేసిన అవివేక పనుల వలన దేవుడు అతని రాజ్యం అతని చేతిలో తీసివేసి అతనిని దేవుడు విసర్జించాడు. మన జీవితంలో కూడా సంఘములారా జాగ్రత్త. దేవుని యొక్క వాక్యములు విని దాన్ని గైకొని వారు మరి ఆ ఉత్తమమైన దానిని కోరుకున్నది. అది ఆమె అందరినీ ఎవరు కూడా తీసివేయరు. కనుక ఈ రాత్రి ఏం చెప్తున్నామంటే, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఏంటా మాట? ఏ మాట? వినుట అనేది క్రీస్తును గురించిన మాట ఏమన్నా, అదే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమును విని విడిచిపెట్టడం కాదు, కానీ ఆ విన్న వాక్య ప్రకారంగా జీవించడమే దేవుడు నీలో నుండి కోరుకుంది. దాన్ని ఎవరు తీసివేయలేదు. మన పూర్వీకులు, మన భక్తులు చూసినట్లయితే క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో హింసలు పడ్డారు. ఇప్పుడు శ్రమలే ఉన్నాయి, ఇప్పుడు హింసలే ఉన్నాయి. ఇప్పుడు అంతా రెడ్ కార్పెట్ లైఫ్లు అన్నీ. కానీ
సరైన రోడ్డు మార్గం లేనప్పుడు సేవ చేశారు మన పూర్వీకులు. ఎన్నో దెబ్బలు తిన్నారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, అవునా? ఎన్నో కష్టాలు పడ్డారు, తినడానికి తిండి లేక, ఆకలితో ఉండి ఉపవాసాలు జాగరణ చేసి భక్తి చేశారు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి ఈవేళ మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం. కానీ మనం మాట వింటున్నామా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా? వాక్యాన్ని అనుసరిస్తున్నామా? ఉన్నది చేయట్లేదు కానీ లేనిది తీసుకొస్తున్నాం సంఘంలో. దేవుడు లేని దాన్ని తీసుకొచ్చామంటే నువ్వు అన్యుడితో సమానం. అన్యుడిని సంహరించమని దేవుని యొక్క వాక్యం చెప్తావు. సౌలు ఏం సాకు చెప్తున్నాడంటే, ఆ గొర్రెలు ఎడ్లు ఎందుకంట దేవునికి బలి ఇవ్వడం అంటారు. దేవునికి బలి ఇవ్వడానికి ఇక్కడ లేవా? మందిరానికి రావు, వాక్యమేనో వాక్య ప్రకారం జీవించు, కారు పంపేస్తావు, పిల్లతోటో పిల్లలతోటో. ఎవరికి కావాలి నీ కారుక? బలి అర్పించడం కంటే, అర్పణ అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ట. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆది కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇందాక ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మరియా మాత్రం, ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయ్యను హేబెలు చాలా బాగా చెప్పారు, కథలు బాగా చెప్పారు. దేవుడు కయ్యను అర్పణ ఎందుకు త్రోసివేశాడు? హేబెలు అర్పణ ఎందుకు అంగీకరించాడు? ఏంటి శ్రేష్టమైంది? ఎవరు చెప్పారు? చెప్పక మీరా? వెరీ గుడ్, చెప్పండి పర్లేదు, ఎవరు వస్తుంది మంచిది. దేవుడు కయ్యను అర్పణ ఎందుకు త్రోసివేశాడు? హేబెలు అర్పణ ఎందుకు అంగీకరించాడు? కయ్యను శ్రేష్టమని పెట్టాలి కదా వాక్యం. అసలు దేవుడికి అర్పణ అట్టుకెళ్ళాలని మొదట కావాల్సిన అనుకుంటుందో తెలుసా? చదువు వాక్యం. దేవుడికి అర్పణ అట్టుకెళ్ళాలని మొదటి ఆలోచన వచ్చింది ఎవరికి? మరి ఎందుకు దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదు? ఆన్సర్ నేను ముగిస్తా, నాకు సమాధానం చెప్ప. ఇద్దరు అన్నదమ్ములే, రెండు సంఘాలు అయ్యి, అన్న సంఘం తమ్ముడి సంఘం. దేవుడు మొట్టమొదటిగా దేవుడికి అర్పణ పట్టుకెళ్ళాలి. ఇశ్రాయేలుకే అర్పణ ఇందని చెప్పాడు, 5 రకాల అర్పణ ఇవ్వాలి ఇశ్రాయేలు కాబట్టి. ఎప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చింది, కానీ కయ్యని ఏమైంది? ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకపోయినా అర్పణ పట్టుకెళ్ళాలని ఆలోచన ఎలా వచ్చిందంటే దానినే ప్రత్యక్షత అంటాం, బయలుపాటు అంటాం. కయ్యని తెచ్చిన అర్పణ బయలుపాటు వల్లే పట్టుకొచ్చాడు. ఆ గ్రహింపు వచ్చింది కాబట్టి దేవుడికి ఏదో ఇవ్వాలి కృతజ్ఞతగా చెప్పి ఆలోచన వచ్చి పట్టుకెళ్ళాడు. తమ్ముడు కూడా అదే ఆలోచన, అదే ప్రత్యక్షతో అర్పణ పట్టుకొచ్చాడు. అవునా కాదు? మరి ఎందుకు దేవుడు కయ్యను అర్పణ అంగీకరించలేదు? చెప్తారా? ఇప్పుడు మనం సేపు దేని కోసం నేర్చుకున్నాం? బలుల కోసం నేర్చుకున్నాం కదా. బలిలో ఏముండాలో తెలుసా? రక్తం ఉండాలి. బలిలో ఏముండాలి? రక్తం ఉండాలి. పాపానికి క్షమాపణ ఎక్కడ ఉందో తెలుసా? రక్తం ఉంది. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రిక ఇంటికి చదవండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పొచ్చు. అక్కడ చిన్నపిల్లలు అడిగితే చెప్తారు, పాపానికి క్షమాపణ ఎక్కడ ఉందంటే రక్తం. అందుకే మన ముత్తాతలు కోళ్ళు కోసేవారు సంక్రాంతికి. ఎందుకు అనుకుంటారు? మన ఈ సంవత్సరం అంతా మన కుటుంబానికి ఏమైనా దోషం కర్మలు ఏమైనా ఉంటే ఆ రక్తంలో పోతాయనే ఒక నమ్మకం. ఇది ఇశ్రాయేలు చేసేవారు. సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించాలి. ఎలాగా? రక్తాన్ని నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లలు తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని పడేపులోకి తీసుకుని ఏడాది మందిరంలోకి తీసుకువెళ్ళి ఆ మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో హిస్సోపులో ఉంచిన ఆ కుంచెను తీసుకొచ్చి ఆ రక్తంలో ఉంచి ఆ సేవాపరణ చల్లుతూ ఇశ్రాయేలు యొక్క అందరి పాపాల నిమిత్తము ప్రక్షాళన చేసేవాడు. పౌలు అంటున్నాడు 9వ అధ్యాయం ఫిబ్రవరిలో, అవి శాశ్వతంగా వాళ్ళ యొక్క పాపాల నుండి విడుదల చేసేవి కదా. ఏది? ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కొంతకాలం వాయిదా పడేది తప్ప శాశ్వతమైన పరిష్కారం లేదు. అందుకనే యేసుక్రీస్తు దేవుడు మనిషిగా వచ్చి ఒక్కసారి ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చి సర్వ మానవాళి పాపముల నిమిత్తం ఒక్కసారి ఆయన శిలువలో మరణించి ఆయన రక్తమును చిందించాడు. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఆ లోకానికి సిలువగా కనపడవచ్చేమో కానీ ఆ సిలువ అనే భారం నీ పాపము నా పాపం అయి ఉన్నది.
ఈ పాపమానంతటిని కూడా శాపముగా సిలువనే మేకులుగా కొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును. అది ఈ లోకానికి తెలియదు. యేసు ప్రభు దేవుడైతే ఆ మేకులు పిక్కోలేడా, ఆ సిలువ నుండి దిగలేడా అంటారు. అది లోకం. అందుకే సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వివేరితనం, ఎందుకంటే వారికి తెలియదు. అందుకే ఆయన సిలువలు ఏమన్నాడంటే, తండ్రి మీరేమి చేస్తున్నారో వీరిని క్షమించి, తెలియక అంటున్నారు. రక్షించబడుతున్న మనకు అది దేవుని శ్రద్ధ ఉన్నది. సిలువను కూర్చిన వార్త రెండు వ్యక్తులకు రెండు విధాలుగా పనిచేస్తుంది. లోకానికి విరుద్ధంగా ఉంది, రక్షించబడిన వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. కనుక ఇప్పుడు అర్పించవలసిన ఆ అర్పణం ఏముండాలో తెలుసా? ఏముండాలి? రక్తం ఉండాలి. ఈ భయపడే అవుతుంది ఏమేరు. మీరు అనొచ్చు, ఏమేరు గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు అనుకుంటున్నారు. అయ్యి గొర్రెలు అనొచ్చు. గోధుమలు పండించుకున్నాడు, కాయగూరలు పండించుకున్నాడు, అయ్యి అట్టుకొచ్చాడు. అవును, రైట్. కయ్యను తనకు కలిగిన శ్రేష్టమైన ఆహార పదార్థాలు తీసుకొచ్చాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అతనికి తెలియని సంగతి ఏమిటంటే, అతను ఇచ్చేటువంటి అర్పణలో రక్తం ఉండాలని గ్రహించాలి. అదవుతుందా? అదే చెప్తామా? హల్లెలూయా. అందుకని హేబేలు అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు ప్రశ్నకు జవాబు దొరకలేదు కదా. ఇప్పుడు లేవు, ఏం చేస్తావు? ఏమి లేవు, గొర్రెలు లేవు కయ్యిన దగ్గర. అందుకే ఈ నిర్గమకాండం 19, 20, 21, 22, 23 అధ్యాయం చదివితే గాడిదనిచ్చి గొర్రెలు కొనుక్కోమన్నారు. ఇప్పుడు కయ్యిని ఏం చేయాలి తెలుసా? తమ్ముడా, ప్రభువుకి అర్పణ పెట్టాలి, కానీ నాకు కాయగూరలు ఏం లేదు, రక్తం లేదు ఆయన. కనుక ఓ బత్తా ధాన్యం తీసుకుని ఒక చిన్న గొడకలు ఇస్తే మీరు ప్రభువుకి అర్పణిస్తావా అని తమ్ముడిని అడగాలి. అర్థమైందా సంగమా? దేవుడు మమ్మల్ని అందరూ దీవించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.